మానవ జీవితంలో మార్పు అనేది చాలా సహజమైనది. ఎలా మారాలి అన్నది వివేకం చెబుతుంది. ఎప్పుడు మారాలి అన్నది అనుభవం చెబుతుంది. అసలు ఎందుకు మారాలి అన్నది అవసరం చెబుతుంది. ట్యాంకు కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువ ఎంత కాలం తర్వాత అయినా సరే ఒక వ్యక్తి చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు. పుట్టుకతోనే గుడ్డితనం వస్తే బాగు చేయవచ్చేమో కాని అహంకారంతో కళ్ళు మూసుకుపోతే మాత్రం బాగు చేయడం కష్టం. మనం కోరుకున్నది వచ్చి మన ఒడిలో పడిపోదు. మనమే వెళ్ళి దాన్ని సాధించుకోవాలి. నిన్ను తిడుతూ ప్రేమించేవాళ్లని దూరం చేసుకుకోకు. వాళ్లే నీకు అసలైనవారు. ప్రేమించేవారికే దండించే అధికారం ఉంటుంది. వాళ్ల ప్రతి హెచ్చరికలోనూ నీపైన ప్రేమ ఉంటుంది. ఎవడు ఎంత అందమైన వేషం వేసినప్పటికీ కాలం వాడి నిజస్వరూపాన్ని గుణాన్ని ఎప్పుడో ఒకప్పుడు ఏదో విధంగా బయటపడేలా చేస్తుంది. ఒక కుక్క అరిస్తే అది విని 100 కుక్కలు అరవడం మొదలు పెడతాయి. కాని ఎందుకు అరుస్తున్నాయో వాటికి కూడా తెలియదు. అచ్చం మన చుట్టూ ఉన్న మనుషులు కూడా అంతే. మీరు ఒక మాట అనే ముందు బాగా ఆలోచించి మాట్లాడండి. కోపంతో ఉండి మీరు అనేస్తారు, కాని ఎదుటి వాళ్ళ మనసు ఆ మాట వల్ల చచ్చేంత బాధ అనుభవిస్తుంది. మౌనం అనేది ఎప్పుడు అర్థం లేనిది కాదు, చేతకానిది అంతకన్నా కాదు. కొన్ని వేల ప్రశ్నలకు సమాధానం, కొన్ని వందల సమస్యలకు పరిష్కారం మౌనంలో ఉంటుంది. ఆనందములో ఉన్నప్పుడు మాట ఇవ్వకు. కోపంలో ఉన్నప్పుడు సమాధానం చెప్పకు. ఒత్తిడిలో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోకు. ఆశలు పెంచుకోకండి, ఆనందాన్ని కోల్పోతారు. కలలు పెంచుకోకండి, రామ కష్టాల్లో మిగిలిపోతారు. విశ్వాసం లేని వారితో చేసే బిజినెస్, టైం లేని వారితో చేసే ఫ్రెండ్షిప్ ఎంతకాలం ఉన్నా వేస్తే.